హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఎవరైతే ఒక 30 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ని కొనుక్కుందామని అనుకుంటున్నారో, ఎవరైతే ఒక కాంపాక్ట్ డిజైన్తో, మెటల్ బిల్డ్ క్వాలిటీతో, బ్యాక్ సైడ్ గ్లాసీ డిజైన్తో, ఓన్లీ రెండు యూస్ఫుల్ కెమెరాస్తో, చాలా మంచి క్వాలిటీ యూఐతో, సాఫ్ట్వేర్తో, అలాగే మీకు మంచి కెమెరాస్తో, అలాగే ఇంకా అన్ని రకాల ఫీచర్స్ అన్నీ కలిపిన ఒక పర్ఫెక్ట్ మాన్స్టర్ని కొనుక్కుందాం అనుకున్నారు. సో వాళ్ళు మాత్రం జూలై 12వ తారీఖు వరకు వెయిట్ చేయండి. ఇది నథింగ్ ఫోన్ 1, ఇది అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఈరోజు దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది మనకు ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని టీజర్లు అయితే తీసుకొచ్చారు. ఆ టీజర్లతో ఈరోజు వీళ్ళు అఫీషియల్గా ఒక బ్యాక్ సైడ్ లుక్ను కూడా వీళ్ళు రివీల్ చేశారు. సో దీని ప్రకారం చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అనేది మనకి మార్కెట్లోకి రాబోతుంది. అండ్ ఇది మన ఇండియాలో కూడా జూలై 12వ తారీఖు లాంచ్ అవుతుంది. ఆల్రెడీ మన ఇండియాలో దీనికి సంబంధించిన ప్రొడక్షన్ కూడా తమిళనాడులో స్టార్ట్ కూడా అయిపోయింది. అయితే ఈ ఫోన్ యాక్చువల్గా నథింగ్ అనే బ్రాండ్, OnePlus కో ఫౌండర్ అనే కార్లపై తీసుకొస్తున్న బ్రాండ్, ఇది అందరికీ చాలామందికి తెలిసిందే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ నథింగ్ ఫోన్ అనేది యాక్చువల్గా ఇంతకుముందు ఆల్రెడీ ఆండ్రాయిడ్ డెవలపర్ అయిన యాండీ రూబిన్ తీసుకొచ్చిన అఫీషియల్గా ఒక ఫోన్ లాంచ్ చేశారు కదా, ఎసెన్షియల్ ఫోన్ 1 అని చెప్పి. ఆ ఎసెన్షియల్ బ్రాండ్ని వీళ్ళు ఆల్రెడీ టేక్ ఓవర్ చేశారు కాబట్టి, ఆ ఎసెన్షియల్ ఫోన్ 1 డిజైన్ ఎలా ఉంటుందో అలాంటి డిజైన్తో, అలాంటి పర్ఫెక్ట్ బిల్డ్ క్వాలిటీతో ఈ ఫోన్ అనేది రాబోతుంది. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ మీద కూడా అబ్జర్వ్ చేస్తే గ్లాసీ ఫినిషింగ్తో, మ్యాగ్నెటిక్ పిన్స్ ఛార్జింగ్ కోసం, వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ ఫోన్ కూడా మనకి ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న మనకి డీటెయిల్స్ ప్రకారం అయితే దీంట్లో 6.5 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. ఆబ్వియస్గా 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఈ 90 హెచ్ రిఫ్రెష్ రేట్ అని ఎలా చెప్తున్నారంటే, ఆల్రెడీ వీళ్ళు కొన్ని స్కెచెస్ రిలీజ్ చేశారు. ఆ స్కెచెస్లో మనకి 90 హెచ్ అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ కూడా చేశారు. కాబట్టి ఇది 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేసే అవకాశం అయితే 90% ఉంటుంది. యాక్చువల్గా 8 Gen 1 కానీ 8 Gen 1 Plus కానీ ఇలాంటివి అనుకున్నారు. కాకపోతే నేను అనుకోవడం మాత్రం ఇది రీసెంట్గా స్నాప్డ్రాగన్ వాళ్ళు రిలీజ్ చేసిన స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో వస్తుందని నేనైతే అనుకున్నాను. వెయిట్ చేయాలి. ఒకవేళ 8 Gen 1 ప్రాసెసర్ కానీ ఇలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది 50,000 కూడా దాటే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ ఫోన్ 35 నుంచి 45,000 ఈజీగా వెళ్తుందని అనుకుంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో ఉంటుందనేది మాత్రం జూలై 12 వరకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, కెమెరాలు దీనికి బ్యాక్ సైడ్ రెండు యూస్ఫుల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఆల్రెడీ వీళ్ళ స్కెచెస్లో రివీల్ చేశారు, 64 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి. అండ్ ఇది ఆబ్వియస్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెండోది ఒక 13 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్ ఇలాంటివి వీళ్ళు వైడ్ యాంగిల్ లేదంటే మ్యాక్రో షాట్స్ కోసం, టెలిఫోటో ఇలాంటి ఫీచర్స్తో ఒక కెమెరా అయితే ఉంటుంది. 2 కెమెరాస్లో రెండోది అది. అండ్ ఫ్రంట్ సైడ్ అట్లీస్ట్ 16 లేదంటే 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మిడిల్లో పంచోలా లేకపోతే అండర్ డిస్ప్లేనా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఫ్రంట్ సైడ్ డిజైన్ మాత్రం ఇంతవరకు రివీల్ కాలేదు కాబట్టి ఇది పెద్ద సస్పెన్సే అనమాట. ఎందుకంటే అండర్ డిస్ప్లే కెమెరాస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ చాలా బ్రాండ్లు డెవలప్ చేస్తూనే ఉన్నాయి కాబట్టి మేబీ వీళ్ళు అలా వెళ్తారా లేకపోతే పంచోల్ లాంటి డిజైన్తో వస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే, ఇది ఒక కాంపాక్ట్ ఫోన్ లాగా గ్లాసీ ఫినిషింగ్తో, మెటల్ బిల్డ్ క్వాలిటీతో రాబోతుంది కాబట్టి వీళ్ళు పెద్ద బ్యాటరీస్కి అయితే వెళ్ళకపోవచ్చు అని నేనైతే అనుకున్నాను. ఎంత లేదన్నా 4000 నుంచి 4500 mAh వరకు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది బ్యాటరీ. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ డీటెయిల్స్ కూడా మనకు ఆల్రెడీ రివీల్ అయిపోయినాయి రీసెంట్గా. 45 వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది రాబోతుంది. అండ్ ఈ ఫోన్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ IP67 లాంటి వాటర్ రెసిస్టెంట్ క్యాపబిలిటీస్ కూడా ఈ ఫోన్కి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ నథింగ్ OSతో వస్తుంది, నథింగ్ లాంచర్తో వస్తుంది. ఇది Android OSతే కానీ చాలా ఫాస్ట్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది అండ్ చాలా ప్రీమియంగా ఉంటుందని ఆల్రెడీ వీళ్ళు కన్ఫర్మ్ కూడా చేశారు. సో ఈ ఫీచర్స్తో నేను అనుకోవటం ఇది ఎంత లేదన్నా 35 నుంచి 45,000 మధ్యలో ఉంటుందేమో బేస్ వేరియంట్ అని అనుకుంటున్నాను. ఒకటే వేరియంట్ తీసుకొస్తారా లేకపోతే మల్టిపుల్ వేరియంట్స్ తీసుకొస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ప్రీమియం ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. వెయిట్ చేయాలి. ప్రైజింగ్ కోసమే మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ డిజైన్ కూడా మనకి ఈరోజు వీళ్ళు ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చిన పోస్టర్ ప్రకారం మనకి బ్యాక్ సైడ్ ఆ వైట్ అలాగే స్టీల్ బాడీతో మనకి కెమెరా మాడ్యూల్ ఇలాంటివి అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఇందులో ఒకటే కలర్ తీసుకొస్తారా వైట్, లేదంటే రీసెంట్గా వీళ్ళు నథింగ్ ఇయర్ 1 అని తీసుకొచ్చారు కదా, ఫస్ట్ వైట్ కలర్ తీసుకొచ్చారు, ఆ తర్వాత బ్లాక్ కలర్ తీసుకొచ్చారు. సేమ్ స్టైల్లో వీళ్ళు వైట్ అలాగే బ్లాక్ కాంబినేషన్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆ ప్యానల్ మనకి క్రీమిష్ వైట్ లాగా ఉంటుందా లేకపోతే టోటల్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు నథింగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అండ్ ఈ ఫోన్ మాత్రం ఎంత లేదన్నా
లేదని మీరు 35 నుంచి 45 వేలని ఈజీగా వేసుకోండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే చెప్పలేము, తక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు నాకు తెలిసిన నథింగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.